ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినము. ఈ 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం పరిశుద్ధ దినము. దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ జనాంగముగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఈ దినం, ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది. అవును ప్రియ దేవుని బిడలారా, గడిచిన సంవత్సరం అంతయు ఆయన రెక్కల నీడలో మనలను సురక్షితంగా భద్రపరిచిన దేవాతి దేవుడు ఈ సంవత్సరపు ప్రారంభ పరిశుద్ధ దినము కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉండగా, మనము ఏమాత్రము ఆలస్యం చేసేవారంగా, అవును నిర్లక్ష్యం చేసేవారంగా ఉండకుండా గడిచిన 6 దినాలు మన సొంత పనుల్లో ఏ విధంగా మనం ముందుకు కొనసాగామో, మరి అంతకంటే ఎక్కువగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనము ఆసక్తితో ముందుకి కొనసాగే వారంగా ఉండాలి. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హబక్కుకు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు గనుక మనము గమనించినట్లయితే మనకెంతో పరిచయం ఉన్న వచన భాగాలు. హబక్కుకు చేసిన ప్రార్థన ఏ విధంగా ఉన్నదో మనము ధ్యానం చేసుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, చూడండి, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ పరిశుద్ధ దినం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మరి ఇది పరిశుద్ధ దినము, మొదటి ఆదివారం అయినప్పటికీ ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు, మరి దేవుని సన్నిధికి వెళితే ఏమి కలుగుతుంది? అదే ఈరోజు నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో వెళితే నాకెంతో గొప్ప లాభం వస్తుంది. మరి గడిచిన 6 రోజుల కంటే ఈ ఆదివారము అధికమైన లాభం వస్తుంది అన్న ఆలోచనతో ఎంతో మంది మరి దేవుని సన్నిధిని సున్నితంగా ప్రక్కకు నెట్టివేసి వారి సొంత పనుల్లోనికి కొనసాగటానికి వేగిరి పడుతున్న దినాలు ఇవి. ఈ దుర్దినాలు ప్రభు కృపతో, ప్రభు యొక్క కటాక్షముతో ఆయన మనకు ఈ సంవత్సరాన్ని అనుగ్రహించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి ఆదివారం ఈ సంవత్సరంలో మనం ఒక నిర్ణయం చేద్దాం. అవును ప్రభువా, నా రక్షణకర్త అయిన నిన్ను బట్టి నీలో నేను ఆనందిస్తాను. ఆయన నా కాళ్ళు లేడి కాళ్ల వలె చేసి ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నిలబెట్టే దేవుడని దేవుని ఎదుట మనము ఒక ఒప్పుదలను దేవుని ఎదుట మనము ఆయనకు మాటిద్దాం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏ పరిస్థితుల్లో కూడా మరి నేను ఎటువంటి ప్రయోజనం కానీ లాభము కానీ మరి నాకు లేకపోయినప్పటికీ కూడా మరి ఈ యొక్క భక్తుడు చూడండి ఏ విధంగా చేస్తూ ఉన్నాడో. మరి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అవి ఎలాంటి ఫలం ఇవ్వకపోయినా కదండి, అంజూరపు చెట్లు పూయకుండినను అంటూ ఉన్నాడు, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చూడండి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏ పరిస్థితులు తన అనుకున్నవి ఏవి కూడా జరగపోయినా, ఎటువంటి ఫలము లేకపోయినా భక్తుడు అంటూ ఉన్నాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ ఉదయకాలము ఇటువంటి హృదయముతో నీవు దేవుని సన్నిధికి రావాలి. ఏ పరిస్థితులు కూడా సాకులు చెప్పకుండా, ఏ పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిని వెనక వేయకుండా, ఈ విధంగా నీవు నా రక్షణకర్త అయిన నేను నా దేవుని యందు సంతోషిస్తాను అని ఎప్పుడైతే నీ హృదయ అంతరంగంలో ఒక నిశ్చయత కలిగి, ఒక నిబద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడు. నీ పరిస్థితులు
ఎటువంటి ఫలభరితమైన పరిస్థితులు లేకపోయినా ఆయన సమృద్ధికరముగా 1000 రెట్లు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన నిన్ను మరి ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు. ఊహకందని విధముగా నీ జీవితం, అవును, మార్చివేసే దేవుడు. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు అన్నీ కూడా ఆయన మార్చివేసే దేవుడు. నీ రక్షణకర్త అయిన నీ దేవుని బట్టి నీవు సంతోషించినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులను బట్టి దిగులుతో విచారముతో ఇంటనే కూర్చొని సాతానుకు అవకాశం ఇచ్చి పరిశుద్ధ దేవుని, పరిశుద్ధ సన్నిధిని, ప్రభువుని ఆరాధించడానికి మరి నిర్లక్ష్య భావముతో ఉండకుండా, అవును, సాతానును ఓడించి, విచారం అనే సాతాను, భయాన్ని కలిగించే సాతాను, సనుగుడు, అవును కదా, నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, నేను ఎందుకు వెళ్ళాలి దేవుని సన్నిధికి, గత సంవత్సరం మరలా నూతన సంవత్సరం వచ్చింది మరి అని ఏమైనా నిరాశ, సనుగుడు ఏది ఉన్నప్పటికీ కూడా అది సాతాను కలుగ చేసేది. ఒకటే చెప్పు, హబక్కుకు భక్తుని వలె నీవు కూడా, అవును, అంజూరపు చెట్లు పోయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినను, ఈ విధంగా చెప్పు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము అని ఈ విధంగా బిగ్గరగా పలుకు. నీ ఉన్న స్థలములోనే పలుకు. అవును ప్రియ దేవుని బిడ్డ, తక్షణమే సాతాను యొక్క తంత్రములు అన్నీ కూడా లయమైపోతాయి. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన సన్నిధికి వేగిరపడి వెళ్ళి ఈ పరిశుద్ధ దినము దేవునిలో సాగిలపడి నీ హృదయములో నీ ప్రభువుని ఆరాధించు, పూజించు. తద్వారా మెండైన ఆశీర్వాదాలు నీ సొంతము చేసుకో. ఈ మొట్టమొదటి ఆదివారం దేవుని యొద్ద ఒక ఒడంబడికి రా. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సంవత్సరము ప్రతి పరిశుద్ధ దినము నీ సన్నిధిలో నేను అగుపడతానయ్యా, ముందే వచ్చి నీ ముఖ దర్శనం చేసుకుంటానయ్యా. అవి నాకు ఎంత లాభకరమైన పరిస్థితులైనా నిన్ను మించినది ఏది నాకు ఈ లోకంలో లేదయ్యా అని దేవుని ఎదుట ఒక ఒడంబడిక చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క ఆశీర్వాదం, కృప, సమాధానం నీకు తోడుగా ఉంటాయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, హబక్కుకు ఏ విధంగా చెప్తూ ఉన్నాడో, అవునయ్యా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ప్రభువా నాయన నిష్ప్రయోజనంగా ఫలభరితం లేకుండా ఉన్న పరిస్థితులు ఇలోకపరముగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా, తన జీవితంలో ఏది కూడా తండ్రి నాయన పొందుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీలో ఆనందాన్ని ఎవ్వరు దొంగిలించలేరు ప్రభువా. అందుకే అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను, ఆయనే నా బలము అంటూ ఉన్నాడు. అవును ప్రభువా, నేను యెహోవా యందు సంతోషించెదను. అవును ప్రభువా, అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొనిరా. పరిస్థితులు మారినప్పుడు అయ్యా నిన్ను స్తుతించుటలో, ఆరాధించుటలో బలహీనులు కాక, పరిస్థితులను బట్టి నిన్ను ఆరాధించేవారుగా కాకుండా, మా కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి మా కొరకు క్రయధనము చెల్లించి నిత్య జీవమునకు మమ్ములను వారసులను చేశావు. అవును ప్రభువా, దానిని బట్టి నా రక్షణకర్త అయిన నా దేవుని బట్టి నేను సంతోషిస్తాను. ఈ లోక పరిస్థితులు, భౌతికంగా నా కుటుంబం, నా బిడ్డలు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి లాభకరమైన ఫలభరితమైన అనుభవాలు లేకుండా మరి ఉన్నప్పటికీ కూడా నా ప్రభువులో నా ఆనందాన్ని సాతానుడు దొంగిలించలేడు, అపహరించలేడు అన్న అనుభవంతో నీ బిడ్డలు నిన్ను ఆరాధించడానికి సిద్ధపడాలి. పరిస్థితులు వారిని, అవును ప్రభువా, ఆరాధనకు రాకుండా ఆటంకపరిచే విధంగా ఉండకూడదు. నువ్వు గొప్ప దేవుడవు, ఉన్నత స్థలముల మీద నిలబెట్టే దేవుడవు. అయ్యా నీకు స్తోత్రాలు. నువ్వు రాజుల రాజు, ప్రభుల ప్రభు, పూజార్హుడవు. నాయనా నీకు స్తోత్రాలు. వారి జీవితాల్లో ఎంత లాభకరమైన పరిస్థితులు ఈ దినము ఎదురొచ్చినా వాటన్నిటిని ప్రక్కకు నెట్టివేసి, నా ప్రభువే నాకు లాభం, నా ప్రభువే నాకు ఆశీర్వాదం, నా ప్రభువులో ఉన్నంత ఆశీర్వాదం నాకు ఇంకెక్కడా లేదు, ఎక్కడా లేదు అని ఏ శోధనకు, అవును ప్రభువా, ఏ శ్రమకు ప్రభువా ఈడవబడకుండా, లోనవ్వకుండా నీ ప్రియ బిడ్డలను దర్శించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరపు మొట్టమొదటి ఆదివారం ఒక ఒడంబడిక చేసుకొని దానిలో స్థిరపరచండి. ప్రతి పరిశుద్ధ దినమున ప్రభువుని నేను ఎదుర్కోవడానికి వేగిరపడతాను. ముందుగా వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసుకుంటాను.
నా జీవితంలో ప్రథమ స్థానం, ప్రథమ సమయం ఆయనకిచ్చి ఆయనను కొనియాడతాను. అంతకన్నా మించిన ఆశీర్వాదం, అంతకన్నా మించిన ఫలభరితమైన అనుభవం ఇంకొకటి లేదు. ప్రభువా, అటువంటి అనుభవంలో నీ ప్రియ బిడ్డలను దీవించండి. కుటుంబ సమేతముగా నిన్ను ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచమని, ఈ దినమంతా మెండైన కృపతో సమాధానముతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.